వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ధనియాల చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అరుగుదల సరిగా లేనప్పుడు కానీ స్పైసీ నాన్ వెజ్ కర్రీస్లో కానీ ఈ చారు చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గిన్నె తీసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి. తర్వాత బాగా మగ్గిన టమాటాలు 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. చింతపండు, ఒక నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకోవాలి. పులుపు తగ్గట్టు తీసుకోండి. అలాగే జీరా, 1 స్పూన్ జీరా, కరివేపాకు, ఒక 3 స్పూన్లు ధనియాలు తీసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగ్గట్టు కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. ఇవన్నీ వేసి మూత మూసి బాగా ఉడికించుకోవాలి. ఎంత బాగా ఉడికితే చారు అనేది అంత టేస్టీగా ఉంటుంది, గమనించగలరు. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ కూడా బాగా ఉడకాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఎప్పుడు ఒకే రసం కాకుండా అప్పుడప్పుడు ఇలా ధనియాల చారు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రై ఐటమ్స్లోకి చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు ఈ చారు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నె తీసుకోవాలి. ఒక స్టెయినర్ తీసుకొని ఈ స్టెయినర్లో ఈ విధంగా వడగట్టుకోవాలి. స్పూన్ తీసుకొని దగ్గరగా అంతా కూడా రసం అంతా కూడా దిగిపోయేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. మిగిలిన ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేరే బౌల్లోకి వేసుకుందాం. దీంట్లో కూడా కొద్దిగా గుజ్జు ఉంటుందండి. కొద్దిగా వాటర్ వేసి మిగిలిన గుజ్జు కూడా, రిమైనింగ్ గుజ్జు కూడా రావడానికి బాగా పిసకాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేతితోని బాగా పిసుకోవాలి. చారు అయితే చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టెయినర్ పెట్టుకొని మనము మళ్ళీ వడగట్టుకోవాలి. మనం ఇందాక పిసికినటువంటి చారుని అంతా కూడా ఈ విధంగా వడగట్టుకోవాలి. స్పూన్ హెల్ప్తో ఈ విధంగా రసం అంతా కిందికి దిగేటట్లు కలుపుకోవాలి. ఈ పిప్పిని పడేద్దాము. ఈ రసానికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు, చితక్కొట్టినటువంటి ఎల్లిపాయలు ఈ విధంగా చితక్కొట్టు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది రసానికి. అదేవిధంగా కొద్దిగా ఇంగువ వేసుకుందాం. ఇవంతా కూడా బాగా కలుపుకోవాలి. తాలింపు మంచి స్మెల్ వచ్చిన తర్వాత మనము ధనియాల చారుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చారుని ఒకసారి బాగా కలుపుకుందాం. కొద్దిగా బెల్లం కూడా వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు బెల్లాన్ని. చారుని ఒకసారి బాగా మరిగించుకుందాము. చూడండి, ఈ విధంగా బాగా మరగాలి. మరోసారి ఇలా కలుపుకుంటూ మరిగించుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ రసానికి పట్టడానికి కొద్దిసేపు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చారు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.